అందరికీ నమస్కారం. నేను మీ కొరివి వినయ్ కుమార్. కేరళలో హిందూ ఓటర్లు సిపిఐఎం పార్టీకి దూరం అవుతున్నారా? కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పినరాయి విజయన్ రెండవసారి ఎల్డిఎఫ్ తరఫున గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. సామాన్యంగా కేరళలో 5 సంవత్సరాలు ఎల్డిఎఫ్ పాలిస్తే 5 సంవత్సరాలు యూడిఎఫ్ పాలిస్తుంది. కానీ దాన్ని బ్రేక్ చేసి రెండవసారి కూడా ఎల్డిఎఫ్ ను అధికారంలోకి తీసుకువచ్చాడు పినరాయి విజయన్. దీంతో ఇక పినరాయి విజయన్ కు తిరుగులే లేదని అందరూ భావించారు. కానీ కట్ చేస్తే 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐఎం పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకోగలిగింది. ఇక బీజేపీ పార్టీకి వస్తే అక్కడ 2019లో కంటే 2024 ఎన్నికల్లో తమ ఓట్లను భారీగా పెంచుకుంది. 2019లో అల్లపూజాలో మాత్రమే సిపిఐఎం పార్టీ గెలవగలిగింది. ఈసారి కేవలం అల్లత్తూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కె రాధాకృష్ణన్, అది కూడా కేవలం 20,000 ఓట్ల మెజార్టీతోనే ఆయన విజయం సాధించారు. నిజానికి ఇప్పటి వరకు కూడా హిందూ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కేరళలో సిపిఐఎం తోనే ఉంటూ వచ్చింది. అందులో ముఖ్యంగా ఎబజాస్ కమ్యూనిటీ, వీళ్ళు హిందూ జనాభాలో ఎక్కువగా ఉండే కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ ముందు నుంచి కూడా సిపిఐఎం వెంటే ఉంటూ వస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే ముస్లింలు, క్రిస్టియన్లు, చిన్న చిట్కా కులాలు అక్కడ కాంగ్రెస్ పార్టీతో ఉంటాయి. అయితే అల్లపూజాలో ఇది వరకు సిపిఐఎం గెలిచింది ఎజబాస్ ఓట్లతోనే. కానీ ఈసారి ఏమైంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ వేణుగోపాల్ ను అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. వేణుగోపాల్ నాయర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కానీ అక్కడ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శోభా సురేంద్రన్ కు దాదాపు 3 లక్షలకు పైచిలకు ఓట్లు వచ్చాయి. దీంతో ఈ సీటును కమ్యూనిస్ట్ పార్టీ ఓడిపోయింది. అంటే ఎబజాస్ లోని మెజారిటీ ఓట్లు బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యాయి అనేది చాలా క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఎబజాస్ ముఖ్య పాత్ర పోషించేటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఈసారి బీజేపీ దాదాపు గెలుపుకి దగ్గరగా వచ్చింది. త్రిశూర్లో ఏకంగా 70,000 మెజారిటీతో సురేష్ గోపి బీజేపీ తరఫున గెలిచారు. ఇక మరో నియోజకవర్గమైనటువంటి తిరువనంతపురంలో రాజీవ్ చంద్రశేఖర్ కేవలం 16,000 ఓట్లతో ఓడిపోయారు. ఇక మరో నియోజకవర్గమైనటువంటి అట్టింగల్లో మురళీధరన్ కేవలం 17,000 ఓట్లతో ఓటమి చెందాడు. అయితే రాను రాను బెంగాల్ లాగా కేరళ కూడా తయారవుతుంది. బెంగాల్లో ఏ విధంగా అయితే కమ్యూనిస్ట్ పార్టీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించిందో సేమ్ అలానే కేరళలో కూడా బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీ స్థానాన్ని ఆక్రమిస్తున్నట్లు కనబడుతుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించడానికి సిపిఐ, సిపిఐఎం ఈ 2 పార్టీలు కూడా అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అయితే సిపిఐకి చెందినటువంటి సిపిఐ తిరువనంతపురం జిల్లా కౌన్సిల్ మీటింగ్ లో 3 తీర్మానాలు చేశారు. అందులో మొదటి తీర్మానం సారాంశం ఏంటంటే, పినరాయి విజయన్ సిపిఎం పార్టీ మైనారిటీ అపీస్మెంట్ కు పాల్పడుతుందని, అందుకే హిందూ ఓటర్లు తమకు దూరం అయ్యారంటూ ఆ మొదటి తీర్మానం యొక్క సారాంశం. అయితే లోక్సభ ఎన్నికల సమయంలో సిపిఐఎం పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పినరాయి విజయన్ సిఏఏకి వ్యతిరేకంగా పలు సదస్సులు నిర్వహించారు. అయితే ఈ సదస్సుల్లో పాల్గొన్నది ఎవరంటే మౌలానాలు, ఇతర ముస్లిం నేతలు, ముల్లాలు. దీంతో హిందువుల్లో సిపిఎం పార్టీ హిందూ వ్యతిరేక పార్టీగా మారుతుందని, ఇది ముస్లింలకు లాభం చేకూరేలా మాట్లాడుతుందన్న భావన మెజారిటీ హిందూ ఓటర్లో కలిగిందనేది 2వ తీర్మానం యొక్క సారాంశం. ఇక 3వ తీర్మానం సారాంశం ఏంటంటే, ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వ్యవహార శైలి. ఆయన పదే పదే ముస్లింలను, క్రిస్టియన్లను వెనకేసుకుంటూ వస్తున్నారని, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనేది ఈ 3వ తీర్మానం యొక్క సారాంశం. నిజానికి సిపిఐ, సిపిఎం పార్టీలు మైనార్టీ అపీస్మెంట్ కు పాల్పడుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ కూడా మైనార్టీ అపీస్మెంట్ కు పాల్పడుతుంది అని బీజేపీ అంటూ ఉండడం మనం వింటుంటాం. కానీ ఇక్కడ విచిత్రంగా సిపిఐ, సిపిఎం కు చెందిన సొంత పార్టీ నేతలే తమ పార్టీ మైనార్టీ అపీస్మెంట్ కు పాల్పడుతుందని తీర్మానాలు చేసుకుంటున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కేరళలో సిపిఐ, సిపిఎం పార్టీ. అయితే సిపిఐ, సిపిఎం కు తిరుగులేదనుకున్నటువంటి కోజికోడ్, మలబార్, కన్నూర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈసారి బీజేపీకి విపరీతంగా ఓట్లు పడ్డాయి. ఇది ఆ పార్టీని తీవ్రంగా కలిసివేస్తుంది. అయితే
నిన్న మొన్న కేరళలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. దీనికి సిపిఎం జాతీయ నేతలుగా ఉన్నటువంటి సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్లు కూడా హాజరయ్యారు. అయితే ఈ అంతర్గత సమావేశాల్లో, ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో వాళ్ళు తేల్చింది ఏంటంటే క్రమక్రమేణా హిందూ ఓటర్లు సిపిఎం కు దూరమై బీజేపీకి దగ్గర అవుతున్నారనేది వాళ్ళు ఈ కార్యవర్గ సమావేశాల్లో తేల్చారు. అయితే ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి ఎంబి గోవిందన్ సెక్రటేరియట్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా ఒక తీర్మానం చేశాడు. తాము ఓడిపోవడానికి ఎల్డిఎఫ్ విధానాలే ముఖ్య కారణమని, అందులో పినరాయి విజయన్ యొక్క వ్యవహార శైలి కూడా ఒక ప్రధాన కారణమని ఆయన తీర్మానం చేశాడు. అయితే తమ పార్టీ హిందూ వ్యతిరేక విధానాలను చేపడుతుందన్న మెసేజ్ ఆ సిపిఎం క్యాడర్ లో కూడా వెళ్ళిపోయింది. దీంతో వాళ్ళు కూడా పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. కేవలం హిందువులే దూరం అయ్యారని కాదు, వారి ఓటమికి మరికొన్ని కారణాలు కూడా వాళ్ళు తెలిపారు. అయితే అందులో ముఖ్యంగా హిందువులు దూరం అవ్వడానికి తమ హిందూ వ్యతిరేక విధానాలే అనేది వాళ్ళు నిర్ణయించారు. దాంతో పాటు వెల్ఫేర్ పెన్షన్ స్కీమ్స్ అందట్లేదని, నిధుల కొరత ఉండడం వల్లే అది జరగట్లేదని వాళ్ళు తేల్చారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా హిందూ ఓట్లు బీజేపీ వైపు షిఫ్ట్ అవుతున్నది అనేది మాత్రం వారు గ్రహించారు. అయితే కేరళలో శ్రీ నారాయణ ధర్మపీఠం యోగం ఎస్ఎన్డిపి అంటారు దీన్ని. ఈ సంస్థ ఎజబాస్ కు సంబంధించినటువంటి సంస్థ. ఈ సంస్థ ముందు నుంచి కూడా సిపిఎం కు వెన్నుదన్నుగా ఉంటూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం వాళ్ళు సిపిఎం తో లేరు. వాళ్ళే సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. భారతీయ ధర్మ జనసేన పార్టీ అని సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వెల్లపల్లి తుషార్ ఉన్నాడు. ప్రస్తుతం ఈ పార్టీ ఎన్డీఏలో కొనసాగుతుంది. స్వయంగా కొట్టాయంలో ఈ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెల్లపల్లి తుషారే పోటీ చేశాడు. అయితే ఈ సంస్థకు ఒక యోగానందం అనే ఒక పత్రిక ఉంది. ఆ పత్రికలో ఎడిటోరియల్ ను రాశాడు వెల్లపల్లి నటేషన్. అయితే దీని యొక్క సారాంశంని 3 పాయింట్లలో మీకు వివరిస్తాను. సిపిఎం కాంగ్రెస్ పార్టీలు మైనారిటీ అపీస్మెంట్ కు పాల్పడుతున్నాయనేది మొదటి సారాంశం. దానికి ఆయన పలు ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం రాజ్యసభకు 3 స్థానాలు కేరళలో ఖాళీ అయ్యాయి. అయితే ఈ 3 స్థానాల్లో కాంగ్రెస్ సిపిఎం కు ఉన్నటువంటి బలబలాలను బట్టి, అసెంబ్లీలో ఉన్నటువంటి బలబలాలను బట్టి ఈ 3 స్థానాల్లో 2 స్థానాలు ఎల్డిఎఫ్ కు, 1 స్థానం యూడిఎఫ్ కు వెళ్ళనుంది. అయితే ఈ 2 స్థానాలను మిత్రపక్షాలకు ఇచ్చింది ఎల్డిఎఫ్. ఒకటేమో సిపిఐకి ఇస్తే, ఒకటి కేరళ కాంగ్రెస్ కి ఇచ్చింది సిపిఐఎం. అయితే సిపిఐ పిపి సునీర్ ఒక ముస్లిం అభ్యర్థిని రాజ్యసభకు నామినేట్ చేసింది సిపిఐ పార్టీ. ఇక కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జోస్ కే మనీ తనను తాను రాజ్యసభకు నామినేట్ చేసుకున్నాడు. ఈయన క్రిస్టియన్. అయితే యూడిఎఫ్ కాంగ్రెస్ పార్టీ ఆ ఒక్క రాజ్యసభ స్థానాన్ని ఐయుఎంఎల్ కు కేటాయించింది. ఐయుఎంఎల్ హరీష్ బీరెన్ అనే ఒక ముస్లిం అభ్యర్థిని తమ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసింది. అయితే కేరళలో మొత్తం 9 రాజ్యసభ స్థానాలు ఉంటే అందులో 5 ముస్లింలు, 2 క్రిస్టియన్లు, 2 హిందువులు ఉన్నారు. అయితే 50% పైగా హిందూ పాపులేషన్ ఉన్నటువంటి రాష్ట్రంలో కేవలం 2 రాజ్యసభ స్థానాల్లో మాత్రమే హిందువులకు అవకాశం లభించింది. ఇది ఖచ్చితంగా మైనారిటీ అపీస్మెంటే అంటూ రాసుకొచ్చాడు ఈ ఎడిటోరియల్లో. ఇది 2వ సారాంశం. హిందూ మెజారిటీ స్థానాల్లో సిపిఎం కాంగ్రెస్ పార్టీలు ముస్లిం అభ్యర్థులను పెట్టి గెలిపించుకున్నాయనేది ఆయన ఆరోపణ. అల్లపూజలో సిపిఐఎం ఆడిఫ్ ను నిలబెట్టింది. వడకరంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి 15 నియోజకవర్గాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా లేడని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నటువంటి కరుణాకరన్ కుమారుడు మురళీధరన్ ను తప్పించి ఆయన స్థానంలో పల్లక్కడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షఫీ పెరంబల్ ను తీసుకొచ్చి నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. అయితే ముస్లిం మెజారిటీ, క్రిస్టియన్ మెజారిటీ ఉన్న స్థానాల్లో హిందూ అభ్యర్థిని పెట్టి మీరు గెలిపించుకోగలరా? మల్లపురంలో హిందూ అభ్యర్థిని, కొట్టాయంలో హిందూ అభ్యర్థిని పెట్టి మీరు గెలిపిస్తే అప్పుడు మీది నిజమైన సెక్యులర్ పార్టీ అంటూ రాసుకొచ్చాడు ఈ ఎడిటోరియల్లో. ఇది ఈ ఎడిటోరియల్ యొక్క 2వ సారాంశం. కేరళలో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ని నిర్వహించాలంటూ డిమాండ్ చేశాడు. ఆయన ఆరోపణ ఏంటంటే కేరళలో ముస్లింలు, క్రిస్టియన్లు బాగా లాభపడ్డారని, అయితే అక్కడ ఉన్నటువంటి హిందువులు మాత్రం వెనుకబడిపోయారని, ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాస్ హిందూస్ అట్టడుగుకి చేరిపోయారనేది ఆయన 3వ సారాంశం. నిజానికి ప్రస్తుతం బీడీజేఎస్ పార్టీ ఎన్డీఏలో ఉంది.
బీజేపీ క్యాస్ట్ సెన్సస్ కు వ్యతిరేకం అయినప్పటికీ కూడా ఒక అడుగు ముందుకేసి అక్కడ హిందువులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల వల్ల ఆయన క్యాస్ట్ సెన్సస్ ను అడుగుతూ రాశారు. అయితే కేరళలో రోజు రోజుకు సిపిఐ సిపిఎం పార్టీలు కూడా తమ హిందూ ఓటు బ్యాంకును మర్చి ముస్లిం క్రిస్టియన్ అపీజ్మెంట్ కు పాల్పడుతున్నాయి. అందువల్లే అక్కడ హిందూ ఓట్ బ్యాంక్ క్రమక్రమేణా బీజేపీ వైపు షిఫ్ట్ అవుతుంది. ఇదివరకు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 11 చోట్ల బీజేపీ లీడ్లో ఉంది, 9 చోట్ల 2వ స్థానంలో ఉంది, 10 చోట్ల 3వ స్థానంలో ఉంది. అంటే దాదాపు బీజేపీ 30 స్థానాల్లో తన బలాన్ని పెంచుకుంది. రాబోయే రోజుల్లో మరింతగా పట్టు బిగించే అవకాశాలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 16% ఓటింగ్ శాతాన్ని నమోదు చేసింది. తమ మిత్ర పక్షాలతో కలుపుకొని 20% ఓటింగ్ పర్సంటేజ్ను బీజేపీ నమోదు చేసింది. రాబోయే రోజుల్లో మరింత ఓటింగ్ పర్సంటేజ్ను కనుక పెంచుకోగలిగితే అధికారానికి దగ్గరగా వచ్చేసినట్లే లెక్క. అందుకే కేరళ కూడా బెంగాల్లా మారుతుంది అని చెప్పుకోవడానికి ఇదో కారణం. ధన్యవాదాలు.